గత కొన్నాళ్లుగా ఒక్క కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన అంశం ధర్మస్థల. పరమశివుడి పుణ్యక్షేత్రమైన ఆ ప్రాంతంలో నేత్రావతి నది ఒడ్డున వందల సంఖ్యలో మృతదేహాలను పాతిపెట్టారనే వార్తలొస్తున్నాయి. ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ఈ నది తీరంలో తాను వందలాది మహిళల, బాలికల మృతదేహాలను ఖననం చేశానని చెప్పాడు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కర్ణాటక మహిళా కమిషన్, పౌర సంఘాలు, న్యాయవాదులు చేసిన డిమాండ్తో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన 13 ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు మొదలుపెట్టారు. వాటిలో 2 ఎముకలు మరియు అస్థిపంజరాలు దొరికాయని సమాచారం. అయితే ఈ వ్యవహారం గురించి టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న రిపోర్టర్లపై ధర్మస్థలంలోని స్థానికులు దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ధర్మస్థల సమీపంలోని ఉజిరే వద్ద సువర్ణ ఛానల్ రిపోర్టర్తో పాటు 3 యూట్యూబర్లపై స్థానికులు బుధవారం దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ధర్మస్థలలో 2012లో అనుమానాస్పదంగా మృతి చెందిన సౌజన్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బిగ్ బాస్ ఫేమ్ రజిత్ వచ్చారు. నేత్రావతి నదీ సమీపంలో ఆయన యూట్యూబర్లతో మాట్లాడుతున్న సమయంలో 50 నుంచి 60 మంది స్థానికులు అక్కడికి చేరుకుని సువర్ణ ఛానల్ రిపోర్టర్తో పాటు యూట్యూబర్లతో వాగ్వాదానికి దిగారు. సౌజన్య అనుమానాస్పద మృతిపై పోరాడుతున్న మహేష్ శెట్టి, తిమిరోడి, గిరీష్ మట్టన్నతో పాటు వారి అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి 4గురిని చితకబాదారు. అంతలోనే యూట్యూబర్లకు మద్దతుగా 100 మందికి పైగా యువకులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రూకున్నారు. గొడవ అంతకంతకు పెరుగుతూ ఉండడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఓ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఆటోల్లో వచ్చిన దాదాపు 50 మంది యూట్యూబర్లపై దాడి చేసినట్టు తెలుస్తోంది. తమ వీడియోల ద్వారా ధర్మస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నారని, రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి తమ ప్రాంత విశిష్టతను దెబ్బతీస్తున్నారని ఆ దుండగులు అరిచినట్టు చెబుతున్నారు. యూట్యూబర్లకు చెందిన వాహనాలను కూడా వారు ధ్వంసం చేశారట. అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన సౌజన్య ఇంటికి దగ్గరలోనే ఈ గొడవ జరిగింది. అక్కడున్న సౌజన్య బ్యానర్లను కూడా ఆ గుంపు చించిపడేసింది. ఆ తర్వాత లాఠీ చార్జితో అక్కడి నుంచి పారిపోయింది. ధర్మస్థల న్యూస్ కవరేజ్ కోసం ఏపీ, తెలంగాణ నుంచి కూడా కొంతమంది తెలుగు రిపోర్టర్లు వెళ్లారు. కానీ వారంతా సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది. దాడి జరిగిన వారంతా తమిళనాడుకు చెందిన వారేనని సమాచారం. ధర్మస్థల కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అక్కడ వందలాది మహిళలను, బాలికలను దారుణంగా అత్యాచారం చేశారని, ఆ తరువాత వారిని చంపి సమాధి చేశారని వరుస కథనాలొస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల పుర్రెలు, ఎముకలు బయటపడినట్టు సమాచారం. సిట్ అధికారులు బహిరంగంగా ఆ తవ్వకాల్లో ఏం బయటపడ్డాయో అధికారికంగా వివరిస్తేనే పూర్తి విషయం ప్రజలకు అర్థమవుతుంది. శ్రీ మంజునాథుడు కొలువైన ధర్మస్థల క్షేత్రంలో ఇలాంటి సంఘటనలపై వార్తలు రావటం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.